రెండో విషయం, నేను క్లియర్గా చెప్పిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎవరికీ వ్యతిరేకం కాదు, సమానమైన హక్కులు అందరికీ దక్కాలి. ఎస్, ఇంత స్పష్టతతో చెప్పినాం. సో అయినా తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్గా మార్చిన సందర్భంలో తెలంగాణను గాలికి వదిలేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాలికి వదిలేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సహజంగా జీర్ణించుకుంటలేదు. ఈ తెలంగాణ అనే పదం మనం తీసేయగానే బీసీలు అందుకున్నారు కదా, మళ్ళెట్లా మనం తెలంగాణ రాష్ట్రంలో 1,02,000 మంది జనాభా ఉన్న రావులు వెలమలు 1,04,000 ఉన్నోనికే గింత ఆతృతుంటే 2.5 కోట్ల మంది ఉన్న బీసీల పరిస్థితి ఏంది? మీ పార్టీలకు మీ వెలమలకు ఓ 2-3 పార్టీలు ఉండొచ్చు, మీ రెడ్లకు ఓ 4-5 పార్టీలు ఉండొచ్చు, బీసీలకు పార్టీ వస్తే అజీర్తి, కడుపు మంట, రకరకాల మీ బాధలు చూస్తూ ఉంటే, మీ బాధలు, మీ కథ, మీ కార్ఖానా చూస్తూ ఉంటే ఆహా ఇన్ని రోజులు ఇదా కథ అనిపించింది. ఎస్, 100% చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డే. ఇక మీరు రాసి పెట్టుకొని అయ్యే ప్రసక్తే లేదు. వచ్చేది బీసీల రాజ్యమే. తెలంగాణ రాజ్యాధికారం ఈ బీసీ ప్రజల చేతుల్లోకి రాబోతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున. ఇప్పటికే చాలామంది కొంతమంది బీసీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి ఇవాళ నిమ్మలం ఉందన్నా మాకు, ఇక మేము ఎవరిని గులాంగిరి చేయాల్సిన పని లేదు, ఇవాళ మాకు విలువ పెరుగుతూ ఉందన్న, మా పార్టీలను మమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు, రాగానే కూర్చో అంటారన్న. అదివరకేమో మా ముంగట కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు కూర్చుంటే మేము సీట్లో పట్టుకొని కూర్చునేదన్నా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నా, ఉల్టా అయిపోయింది మొత్తం. మీరు పార్టీ అనౌన్స్ చేస్తేనే గిట్లుంది పరిస్థితి, మాకు లేని విలువలు పెరుగుతూ ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్తా ఉన్నారు. ఆ విలువలు తాత్కాలికమైన విలువలే, గుర్తుపెట్టుకోండి. ఆ విలువలు మిమ్మల్ని తడిబట్టతో గొంతు కోసే విలువలే తప్ప కొత్త విలువలేం కాదు. వాళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ పతాకమే ఇది.